నెక్స్ట్ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్ ద్వారా ఒక ఫైల్ని టెక్స్ట్ ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ బైట్ అరేని బి అనే బైట్ అరేని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎస్ అనేది స్ట్రింగ్ వేరియబుల్, ఎన్ని బైట్స్ అనేది ఈ యొక్క బైట్స్ అనే ఇంటిజర్ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఓకే, ఎఫ్ఓఎస్ అనే ఆబ్జెక్ట్ని ఈ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్కి తీసుకొని abcd.txt అనే కొత్త ఫైల్ని మనం క్రియేట్ చేయబోతున్నాం అనమాట. ఎంటర్ ది ఫైల్ కాంటెంట్స్ అంటుంది మెసేజ్. తర్వాత వైల్ ట్రూ బైట్స్ ఈక్వల్ టు system.in.read ఆఫ్ b అని ఇస్తే ఆ యొక్క బైట్స్ రీడ్ అవుతాయి. రీడ్ అయిన ఒక్కొక్క బైట్ని దేంట్లో రాస్తున్నాం, ఈ యొక్క బి అనే బైట్ అరేలో ఉన్నదాన్ని ఈ యొక్క సైజ్ ప్రకారం ఎన్ని బైట్స్ రీడ్ చేసాం ఒక్కొక్క దాన్ని ఎఫ్ఓఎస్ అనే ఈ యొక్క దీంట్లోకి రాయడం జరుగుతుంది. 0th పొజిషన్ నుంచి కంటిన్యూస్గా రాస్తూ ఉంటాం అనమాట. ఎక్సెప్షన్స్ ఏదన్నా రైజ్ అయినట్లయితే ఇక్కడ ఇది రావడం జరుగుతుంది, ఎర్రర్ ఇన్ క్రియేటింగ్ ఫైల్ అని చెప్పేసి. సో ఎగ్జాంపుల్ చూస్తాం. సో ఎంటర్ ది ఫైల్ కాంటెంట్స్ అని అడుగుతుంది. సో దిస్ ఈజ్ ఎ ఫైల్. మీ ఇష్టం వచ్చిన ఇన్ఫర్మేషన్ని టైప్ చేయండి. సో లాస్ట్లో Ctrl+C ఇవ్వండి, బ్రేక్ అయిపోతుంది. ఇక్కడ ఇచ్చిన తర్వాత టైప్ abcd.txt అంటే మనం పైన ఏం టైప్ చేసామో యాజ్ ఇట్ ఈస్గా ఇన్ఫర్మేషన్ అంతా ఈ abcd.txt అనే ఫైల్లోకి వెళ్ళి ఉంటుంది. సో మీకు పైన ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో అదంతా టైప్ చేసి లాస్ట్లో కంట్రోల్ బ్రేక్ కానీ Ctrl+C కానీ ఇస్తే ఆ ఫైల్ అక్కడితోటి క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఇదే విధంగా వేరే ఎగ్జాంపుల్ బైట్ అరే ఇన్పుట్ స్ట్రీమ్, బైట్ అరే అవుట్పుట్ స్ట్రీమ్ అనే క్లాసెస్కి చూద్దాం. ఇక్కడ బైట్ అరే అవుట్పుట్ స్ట్రీమ్కి ఒక ఓఎస్ అనే ఆబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. సో ఒక స్ట్రింగ్ని ఈ స్ట్రింగ్ని ఎస్ అనే ఆబ్జెక్ట్లో స్టోర్ చేసి దాంట్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ని ఈ బైట్ అరే అవుట్పుట్ స్ట్రీమ్లోకి రాయడం జరుగుతుంది. ఎట్లా అంటే ఫర్ లూప్ పెట్టా i = 0, i s.length అని ఇచ్చి అప్ టు ఆ లెంత్ వరకు ఐని ఇంక్రిమెంట్ చేస్తూ క్యారెట్ ఆఫ్ i అంటే క్యారెట్ ఆఫ్ 0, క్యారెట్ ఆఫ్ 1 అట్లా ఒక్కొక్క క్యారెక్టర్ని ఈ స్ట్రింగ్లో ఉన్న ఈ ఒక్కొక్క క్యారెక్టర్ని కూడా ఈ యొక్క బైట్ అరే అవుట్పుట్ స్ట్రీమ్కి ఆబ్జెక్ట్ అయిన ఓఎస్లో స్టోర్ చేస్తాం. తర్వాత దాంట్లో ఏముందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేస్తున్నాం, దాని సైజ్ అంతా కూడా ప్రింట్ చేస్తున్నాం. తర్వాత బైట్ అరే ఇన్పుట్ స్ట్రీమ్కి ఒక ఆబ్జెక్ట్ ఇన్ అనే ఆబ్జెక్ట్ని తీసుకొని మరి దాంట్లోంచి రీడ్ చేసేదానికి మనం ఈ యొక్క os.toByteArray ద్వారా మనం దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఇన్లోకి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇన్ అనే ఆబ్జెక్ట్లోకి అంటే ఓఎస్లో ఉన్నది కాస్త దీంట్లో కన్స్ట్రక్ట్ చేసాం. సో ఐబీ = in.available అని చెప్పేసి అవైలబుల్ బైట్స్ మీకు ఐబీ అనే వేరియబుల్లో స్టోర్ అయి ఉంటుంది. అవి ఎన్నో ప్రింట్ చేస్తున్నాం. తర్వాత ఒక బైట్ అరేని తీసుకొని ఎంత సైజు ఉందో ఇక్కడ అవైలబుల్ బైట్స్ అంత సైజ్ తోటి ఆ బైట్ అరేని క్రియేట్ చేయడం జరుగుతుంది. మరి
దీంట్లో నుంచి ఆ యొక్క బైట్స్ని రీడ్ చేసి ఇక్కడ ఈ యొక్క ఇంటిజర్ వేరియబుల్లో స్టోర్ చేసాం. తర్వాత ఇన్ని బైట్స్ రీడ్ అయ్యాయి అనే ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేసి దే ఆర్ అని చెప్పి ఈ యొక్క బఫర్లో ఉన్న ఈ యొక్క బైట్ అరేకి సంబంధించిన ఐబఫ్ అనే వేరియబుల్లో ఉన్న ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా బైట్ అరే అవుట్పుట్ ద్వారా బైట్ అరే స్ట్రీమ్ని క్రియేట్ చేయడం, దాంట్లో నుంచి రీడ్ చేసేదానికి బైట్ అరే ఇన్పుట్ స్ట్రీమ్ని వాడడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా రైట్ చేసాం. సైజ్ ఎంతో చూపించడం జరుగుతుంది అవుట్పుట్ స్ట్రీమ్ ద్వారా. తర్వాత ఇన్పుట్ స్ట్రీమ్ ద్వారా వాటిని రీడ్ చేసి మళ్ళీ ఇన్పుట్ స్ట్రీమ్ ద్వారా వాటిని ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని ఇక్కడ డిస్ప్లే చేయడం